హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా హెడ్లైన్స్. మాఝీ స్వర్న్ ఇన్ యాజ్ ఒడిషాస్ ఫస్ట్ బీజేపీ సీఎం. మాఝీ అంటే ఒక వ్యక్తి, స్వర్న్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు. స్వేరిన్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు, స్వర్నిన్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు. యాజ్ వలే. ఒడిషా ఫస్ట్ బీజేపీ సీఎం అంటే ఒడిషా తొలి బీజేపీ సీఎంగా మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిషాస్ అంటే ఒడిషా యొక్క, ఫస్ట్ బీజేపీ సీఎం అంటే తొలి బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. చూడండి వివరాల్లోకి వెళ్తే, వెటరన్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ was sworn in as the 16th Chief Minister of Odisha on Wednesday. చూడండి, వెటరన్ అంటే అనుభవజ్ఞులైనటువంటి బీజేపీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి మోహన్ చరణ్ మాఝీ was sworn in as 16th Chief Minister of Odisha on Wednesday. చూడండి, ఇది ప్యాసివ్ వైజ్లో ఉంది. was sworn in అంటే ప్రమాణ స్వీకారం చేశారు అంటే అతనితో చేయించారు అనే అర్థంలో వస్తుంది, కాబట్టి ప్యాసివైజ్లో ఉంది. యాజ్ ద 16th చీఫ్ మినిస్టర్ అంటే 16వ ముఖ్యమంత్రిగా, యాజ్ అంటే వలే, ద 16th చీఫ్ మినిస్టర్ 16వ ముఖ్యమంత్రిగా ఆఫ్ ఒడిషా, ఒడిషా యొక్క, ఆన్ వెన్స్డే బుధవారం నాడు. ఒడిషా 16వ ముఖ్యమంత్రిగా అనుభవజ్ఞుడైనటువంటి బీజేపీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. In the presence of Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, their cabinet colleagues and chief ministers of 9 BJP ruled states, Governor Raghubar Das administered the oath of office to Mr. Maఝీ, a four-time MLA from the Keonjhar Assembly constituency. చూడండి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అంటే ఆధ్వర్యంలో, ఎవరి ఆధ్వర్యంలో? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, దేర్ క్యాబినెట్ కలీగ్స్ అంటే వారి క్యాబినెట్ సహచరులు, అండ్ మరియు చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ 9 బీజేపీ రూల్ స్టేట్స్ అంటే 9 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ రఘుబర్ దాస్ అడ్మినిస్టర్డ్ అంటే నిర్వహించారు, ఒడిషా గవర్నర్ అయినటువంటి రఘుబర్ దాస్ నిర్వహించారు. ఏంటి? ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు మిస్టర్ మాఝీ అంటే మాఝీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏ 4-time ఎమ్మెల్యే. చూడండి, మిస్టర్ మాఝీ తర్వాత మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు. హూ ఈజ్ ఏ 4-time ఎమ్మెల్యే ఫ్రమ్ ద కియోంజర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే ఎవరైతే కియోంజార్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎంపిక కాబడ్డారో అతనే మిస్టర్ మాఝీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఒడిషా గవర్నర్ అయినటువంటి రఘుబర్ దాస్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, హూ వాస్ పర్సనల్లీ ఇన్వైటెడ్ బై మిస్టర్ మాఝీ ఇన్ ద మార్నింగ్ టు అటెండెడ్ ఫంక్షన్. చూడండి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు? మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. చూడండి, ఇక్కడ కామా ఉంది, ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉండే కామా వరకు ఇదంతా కూడా సబ్జెక్టుకు సంబంధించింది. హూ వాస్ పర్సనల్లీ ఇన్వైటెడ్ బై మిస్టర్ మాఝీ ఇన్ ద మార్నింగ్. ఎవరైతే మిస్టర్ మాఝీ చేత ఉదయం ఆహ్వానించబడ్డారో అతనే మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ టు అటెండెడ్ ద ఫంక్షన్ అని చదవాలి. ఈ కామా తర్వాత ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం సబ్జెక్టుకు సంబంధించింది. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టు కూడా అటెండెడ్ ద ఫంక్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే హీ ఈజ్ ద 3rd ట్రైబల్ చీఫ్ మినిస్టర్ టు అజ్యూమ్ ఆఫీస్ ఆఫ్టర్ లేట్ హేమానంద్ బిస్వాల్ అండ్ గిరిధర్ గమాంగ్ సిన్స్ ఒడిషా బికేమ్ ఏ సెపరేట్ స్టేట్ ఇన్ 1936. చూడండి, హీ ఈజ్ ద 3rd ట్రైబల్ చీఫ్ మినిస్టర్
అంటే అతను మూడవ గిరిజన ముఖ్యమంత్రి. టు అజ్యూమ్ ఆఫీస్ అంటే పదవీ బాధ్యతలు చేపట్టిన, అజ్యూమ్ అంటే చేపట్టిన, ఆఫీస్ టు అజ్యూమ్ ఆఫీస్ అంటే పదవీ బాధ్యతలు చేపట్టిన మూడవ గిరిజన ముఖ్యమంత్రి. ఆఫ్టర్ లేట్ హేమానంద్ బిస్వాల్ అండ్ గిరిధర్ గమాంగ్ సిన్స్ ఒడిషా బికేమ్ ఏ సెపరేట్ స్టేట్ ఇన్ 1936. అంటే కీర్తిశేషులైనటువంటి హేమానంద్ బిస్వాల్ అండ్ మరియు గిరిధర్ గమాంగ్ వీరిద్దరి తర్వాత ఈ మోహన్ చరణ్ మాజీ అనేటటువంటి వ్యక్తి మూడవ గిరిజన ముఖ్యమంత్రి. సిన్స్ ఒడిషా బికేమ్ ఏ సెపరేట్ స్టేట్ ఇన్ 1936 అంటే 1936లో ఒడిషా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుండి, 1936లో ఒడిషా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుండి ఈ మోహన్ చరణ్ మాజీ అనేటువంటి వ్యక్తి మూడవ గిరిజన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవీ సింగ్ దేవ్ ఏ 6th time ఎమ్మెల్యే ఫ్రమ్ ద పట్నాగర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ప్రభాతి పరిడా నిమపారా ఎమ్మెల్యే ఆల్సో టుక్ ఓత్ ఆఫ్ ఆఫీస్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్స్ ఫస్ట్ బీజేపీ గవర్నమెంట్. చూడండి, కేవీ సింగ్ దేవ్ ఏ 6th time ఎమ్మెల్యే ఫ్రమ్ పాట్నాగర్ కాన్స్టిట్యుయెన్సీ, పాట్నాగర్ నియోజకవర్గం నుండి 6వసారిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కేవీ సింగ్ దేవ్ అండ్ మరియు ప్రభాతి పరిడా హూ ఈస్ నిమపార ఎమ్మెల్యే. అంటే నిమపార ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాతి పరిడా ఆల్సో కూడా టుక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు ఆఫ్ ఆఫీస్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్స్ ఫస్ట్ బీజేపీ గవర్నమెంట్. రాష్ట్ర మొదటి బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వీరిద్దరు కూడా. 16 బీజేపీ ఎమ్మెల్యేస్ వర్ స్వర్న్ ఇన్ యాజ్ మినిస్టర్స్. చూడండి, 16 బీజేపీ ఎమ్మెల్యేస్ అంటే 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వర్ స్వర్న్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు, అంటే వీరితో చేయించారు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది. 16 బీజేపీ ఎమ్మెల్యేస్ వర్ స్వర్న్ ఇన్ అంటే 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు యాజ్ మినిస్టర్స్ అంటే మంత్రుల వలె. ఆఫ్ దెమ్ 11 మినిస్టర్స్ ఇంక్లూడింగ్ మిస్టర్ మాజీ అండ్ హిస్ 2 డిప్యూటీస్ హోల్డ్ క్యాబినెట్ ర్యాంక్స్ వైల్ 5 ఆర్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్. చూడండి, ఆఫ్ దెమ్ అంటే వారిలో 11 మినిస్టర్స్ అంటే 11 మంది మంత్రులు, ఇంక్లూడింగ్ మిస్టర్ మాజీ అండ్ హిస్ డెప్యూటీస్, ఇంక్లూడింగ్ అంటే సహా మిస్టర్ మాజీ అండ్ మరియు హిస్ డెప్యూటీస్ అంటే ఇద్దరు డెప్యూటీలతో సహా, హోల్డ్ క్యాబినెట్ ర్యాంక్స్ అంటే 11 మంది మంత్రులు క్యాబినెట్ హోదా కలిగి ఉన్నారు. వైల్ 5 ఆర్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్. వైల్ అంటే అదే సమయంలో, 5 ఆర్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే 5 స్వతంత్ర బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రులు. ద న్యూ గవర్నమెంట్ హ్యాస్ 4 మినిస్టర్స్ ఫ్రమ్ ద ట్రైబల్ కమ్యూనిటీ, 2 ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్స్. చూడండి, దట్ న్యూ గవర్నమెంట్ అంటే కొత్త ప్రభుత్వం హ్యాస్ కలిగి ఉంది 4 మినిస్టర్స్ 4 మంత్రులు ఫ్రమ్ ద ట్రైబల్ కమ్యూనిటీ అంటే గిరిజన సంఘం నుండి, 2 ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్స్ వారిలో 2 షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు. ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.